ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో ఆయన సాయంత్రం భేటీ కానున్నారు. తెలంగాణలోని 3 లోక్సభ పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాల అభ్యర్థులపై ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. ఇక ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు తెలంగాణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, అయితే హైదరాబాద్ కు సంబంధించి 3 పెండింగ్ స్థానాలకు సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అటు పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భేటీలో ఎవరి పేర్లు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు శివ? రత్న, ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. ఈరోజు సాయంత్రం ఒక నేషనల్ సంబంధించి ఆప్ అదాలత్ ప్రోగ్రాంలో, ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఆ ప్రోగ్రాం ముగిసిన తర్వాత సాయంత్రం లేదా రాత్రికి అధిష్టానం పెద్దలను కలిసి ఏదైతే తెలంగాణకు సంబంధించి 3 పెండింగ్ స్థానాలు ఉన్నాయి, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ 3 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ చేసేందుకు అధిష్టానం పెద్దలతో కూడా చర్చించి వాటిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మరోవైపు భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశానికి కూడా, ఆ సభలకు హాజరయ్యేందుకు, రావాలని కూడా ఆహ్వానించేందుకు వారితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 లోక్సభ నియోజకవర్గాలకు పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికి, లేదా బట్టి విక్రమార్క సతీమణి, లేదా కమ్మ సామాజిక వర్గానికి ఫైనల్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. మరి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంకి సంబంధించి ఖమ్మం నియోజకవర్గానికి కేటాయించాలనేది గట్టిగా డిమాండ్ వినిపిస్తుంది. దానిలో భాగంగా ఇటు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, మరోవైపు మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అటు ఎవరికి కేటాయిస్తారు, రెడ్డి సామాజిక వర్గానికా, లేదా బట్టి విక్రమార్క సత్యమణికి ఈ సీటు ఇస్తారా, లేదా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వీరిద్దరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరికి కేటాయిస్తారనే దానిపై కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. గత కొన్ని రోజులకు కూడా ఈ 3 స్థానాలపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కరీంనగర్కి సంబంధించి కూడా వెలమకు సంబంధించి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో కరీంనగర్ హుస్నాబాద్ టికెట్ ఆశించి త్యాగం చేసిన ప్రవీణ్ రెడ్డి కూడా ఇక్కడ పోటీలో ఉన్న నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డికి ఇస్తారా, ఇంకెవరికి ఇస్తారనే దానిపై కూడా కొంత సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు తీన్మార్ మల్లన్న కూడా ఆశావాహుల లిస్టులో ఉన్నారు. ఎవరికి ఇస్తారనే దానిపై కొంత సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. హైదరాబాద్కి సంబంధించి కూడా అక్కడ ఒక ముస్లిం మహిళా నేతకు ఇవ్వాలనేది మరొకటి చూస్తున్నారు. మరోవైపు సమీర్కు కూడా అక్కడ పేరు వినిపిస్తోంది. ఎవరికి ఇస్తారన్న దానిపై కూడా కొంత అంటే ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉండడం, గెలుపు గుర్రాలను బరిలో దించాలనేది సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. దానిలో భాగంగా మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు, 12 నుంచి 14 లోక్సభ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులతోనూ, ఎమ్మెల్యేలతోనూ, చిన్న స్థాయి కేడర్ నుంచి అందరితో కూడా సమావేశాలు నిర్వహించి ఆ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే పనిచేస్తారో ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలనేది అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అంతర్గతంగా ఫైనల్ చేసినప్పటికీ పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో అందరూ కలిసి పనిచేయాలి, ఎవరు కూడా విముఖత వ్యక్తం చేయొద్దు, అసంతృప్తి వ్యక్తం చేయొద్దు, ఎవరికి సీటు కేటాయించారు అందరూ కలిసి పనిచేసే విధంగా ముందుకు రావాలి. ముందుగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసి సమిష్టి కృషితో అధికారంలోకి వచ్చామో ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా అదేవిధంగా విజయం సాధించాలనేది అందరికీ దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఇన్ని రోజులు కూడా కొన్ని సమావేశాలు నిర్వహించి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా అందరితోనూ సమావేశమై ఆ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని తెలిపారు. ఇక ఇప్పుడు ఈ ఖమ్మం నియోజకవర్గంలో గట్టి పోటీ ఉంది. అంటే అందరూ కూడా అగ్రనేతలు ఆశిస్తున్నారు ఎవరికి ఇస్తే ఏం జరగబోతుందని. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకున్న తర్వాత మొదటి నుంచి కొంత డిమాండ్ అయితే వినిపిస్తుంది. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించాలనేది అందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్, కరీంనగర్కి కూడా ఇప్పటికే అంతర్గతంగా ఫైనల్ చేసినప్పటికీ మరొకసారి సిఈసి సమావేశం ఉంటుంది 13వ తేదీన. ఆ సిఈసి సమావేశంలో ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా 3 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి అధిష్టాన పెద్దలను కలిసి తెలంగాణలో ప్రచార కార్యక్రమాల గురించి వారితో చర్చించే అవకాశం కనిపిస్తుంది. రత్న. రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే ఈసారి జరిగే తెలంగాణలో ఎలక్షన్స్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి అటు ప్రచారానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఎటువంటి సానుకూల స్పందన వచ్చే అవకాశం కనిపిస్తుందంటారు?
రైట్ డెఫినెట్గా ఇక అధిష్టానానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో పాల్గొనాలని ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఏ విధంగా అయితే భారీ బహిరంగ సభలకు సంబంధించి ఇటు మల్లికార్జున ఖర్గే కానీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ఇటు అధిష్టానానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు లోక్సభ ఎన్నికల్లో అదేవిధంగా అందరూ పాల్గొని పార్టీ విజయానికి, అభ్యర్థి విజయానికి అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలనేది ఇటు రాష్ట్ర స్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు అధిష్టానం పెద్దలను కూడా కలిసి వారందరినీ కూడా రావాలంటూ కూడా వారందరినీ ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు అధిష్టానం పెద్దలను కలిసి వారందరితో కూడా చర్చించి తెలంగాణలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ కూడా ఆహ్వానించబోతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.